నమస్తే సార్. నమస్కారం అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. యా. సార్, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందండి ఈ గురువు మార్పు వల్ల? పెద్ద లిస్ట్ ఉంది. మ్హూ. ఒక 20 లిస్ట్ లో 18 లిస్ట్ లో వృశ్చికం ఉన్నారు. ఓకే. అంటే అంత బాగుంది. ఓ సూపర్. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురు రావడం ఒక యాంగిల్ అయితే, మ్హూ. ఆ భాగ్యంలో ఉన్న గురువు ఉచ్చ బలంలో పంచమ స్థానంగా చూస్తున్నాడు. అంటే దృష్టి, పంచమ దృష్టి. ఇది చాలా విశేషమైన దృష్టి. ఓకే. నార్మల్ గా గురు పంచమంలో ఉన్న, మ్హూ. భాగ్యంలో ఉన్న చాలా మంచిది. లగ్నంలో ఉంటే ఇంకా మంచిది. మ్. You will be either saved through your children or your ancestors or by your own good self. అంటే పాత జన్మలో మ్. పునర్జన్మ, ఈ జన్మ మ్. పోయిన జన్మలో చేసిన పుణ్యం మీకు గురువుగా కన్వర్ట్ అయ్యి మీకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఉచ్చ బలంలో ఉన్న గురువు మ్. 80% వృశ్చికంలో ఉన్న వాళ్ళు ఫారిన్ సెటిల్మెంట్ అవుతారు. మ్హూ. గ్యారంటీగా ఫారిన్ ల్యాండ్ లో మీకు జాబ్ దొరుకుతుంది. జాబ్ తోనే ఫారిన్ వెళ్తారు. ఓకే. మీరు చూసారు అంటే అదేలాగా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం. మ్. మీ పిల్లలు పెద్ద యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడికి వెళ్ళి అక్కడ మీకు సీట్ దొరకడం, మ్. మెరిట్ లో దొరకడం, డబ్బులు ఇవ్వకుండా స్కాలర్షిప్ లో మీకు ఆ గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం, మ్. 95% పిఆర్ తీసుకొని సెటిల్ అవ్వడం, చంద్రస్థలం కనెక్ట్ అయిందంటే కెనడాకి వెళ్తారు. సో ఇలాంటి ఆప్షన్స్ అన్ని మీకు చాలా ఓపెన్ అప్ అవుతుంది. మ్. ఏంటంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉన్నప్పుడు ఒక కరెక్ట్ అయిన అడ్వైజర్ మీకు దొరుకుతాడు. ఓకే. That will be like a consultant. He can be an advocate, he can be a auditor, he can be an astrologer. మనకు తెలియదు. ఎవరైనా సరే భాగ్యస్థానంలో కనెక్ట్ అయినప్పుడు లైఫ్ ఇస్ గోయింగ్ టు ఓపెన్ అప్ నౌ. మ్. ఎట్లాగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కరెక్ట్ అయిన దారి చూపించాడో అలాగ ఒక మనిషి మీకు ఫ్రెండ్ గానో లేదంటే మీ గురువు గానో మీ హెల్ప్ చేయడానికి ఒక మనిషి వస్తారు. పట్టుకోవడం అంతే, ఆటోమేటిక్ గా నిచ్చని మీరు పైకి ఎక్కుతారు. అంత టైం బాగుంది. లగ్నానికి గురు దృష్టి, పంచమ దృష్టి అంటే హెల్త్ చాలా బాగుంటారు. ఓకే. వృశ్చికం ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూస్తే చేయి తీసి ఇలా నమస్కారం చేయాలి. అలాగ గ్లో వస్తుంది ఫేస్ లో. మ్హూ. అంత గ్లో మీ ఫేస్ లో, అంత బాడీ స్ట్రక్చర్, బాడీ ఒక కంప్లీట్ మెటబాలిజం చేంజ్ అవుతుంది. నిన్నదాకా ఏం తిన్నా అరగకుండా ఉండడం, ఈ రోజు ఏం తిన్నా ఓకే, రాయి తిన్నా ఓకే అయిపోయాను రా నేను అన్నట్టుగా ఒక సంతోషం. గురువు దృష్టి ఉందంటే న్యూట్రిషనల్ వాల్యూ విల్ ఇంక్రీస్. ఓకే. ఇది సరిగా లేదు, ఇది కార్బోహైడ్రేట్ ఏదో చెప్తారు కదా ఈ కథ అంతా, ఇదంతా లేదు, ఏం తిన్నా మీకు బాగుంటారు అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఉంటుంది. మరి. ఇంట్లో పెద్దవాళ్ళు మీకు చాలా సహకారం చేస్తారు, మ్. విపరీతమైన సహకారం. దే విల్ రియలీ సపోర్ట్ యూ, దే విల్ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్. మ్. మీకు అంత బ్లెస్సింగ్స్, ఆ దేవుడి యొక్క అనుగ్రహం అంత బాగుంది. మ్. మీరు చూసారంటే కుంభాభిషేకంలో ఫస్ట్ ఎవరికి అభిషేకం, కుంభానికి అభిషేకం చేసే మనిషి ఎవరంటే వృశ్చికంలో పుట్టిన మనిషి ఉంటారు. మ్. అంటే మినిమం 2 కుంభాభిషేకం మీ చేతి మీద జరగడం అనేది ఖాయం. ఒకటి. అదేలాగా పిల్లల పరంగా, ఆర్థికంగా పిల్లల పరంగా మెయిన్ గా ఎక్కడైనా బ్లాక్ ఉందంటే అది నివర్తి అవుతుంది. కరెక్ట్ అయిన సొల్యూషన్ ఒక మంచి డాక్టర్ కనపడతాడు. మ్. ఆ డాక్టర్ వల్ల మన లైఫ్ మారడం, న్యాచురల్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ లైఫ్ లో జరుగుతుంది. మ్. కొంతమంది ఆర్టిఫిషియల్ గా కొన్ని విషయాలు చేస్తారు, అలా కాకుండా న్యాచురల్ గానే కొన్ని విషయాలు మారడం. పిల్లల పుట్టం అనేది ఖాయం. మీరు వద్దన్నా సరే సాక్షాత్ మీ తాతయ్యనే వచ్చి మళ్ళీ పుడతారు, మీ అమ్మమ్మనే వచ్చి మళ్ళీ పుడతారు. వావ్. అంత పెద్ద మార్పు జరగడం. అదేలాగా పంచమ స్థానంలో ఉన్న శనికి కంజంక్షన్ లో ఉంది కాబట్టి హాఫ్ ద పీపుల్ కమిషన్ బ్రోకరేజ్ సంబంధించిన ఒక పెద్ద ప్రొఫెషన్ లోకి మీరు దిగుతారు. ధర్మ కర్మాధిపతి యోగం అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రాజకీయాల్లో పెద్దగా సాధించేది వృశ్చిక రాశి. మ్హూ. మనకే అంటే ఏంటంటే ఇక్కడ సాధించకంటే బయట సాధిస్తారు. అచ్చా. అంటే ఢిల్లీ క్యాబినెట్ మీకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ కంటే. మ్. మ్. చాలా మందికి వచ్చి కొత్తగా ఒక బిజినెస్ ఆఫ్ షోర్ లో స్టార్ట్ చేస్తారు. మ్హూ. విదేశాల్లో మ్. కొత్త బ్రాంచ్, మ్. కొత్త ఫ్యామిలీ, అన్ని విషయాలు వచ్చి మీకు కరెక్ట్ అవుతుంది. ఆల్రెడీ డివోర్స్ అయింది, ఫ్యామిలీ సెట్ అవ్వలేదంటే భాగ్యస్థానంలో గురువు ఇంత బలంగా ఉందంటే ఒక టీచర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక ప్రొఫెసర్ని పెళ్లి చేసుకుంటారు, ఒక జడ్జిని పెళ్లి చేసుకుంటారు, మ్. లేదంటే అలాంటి అడ్వైజర్ గా ఉండే ఒక మనిషిని మీరు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి విషయాలు జరగాలి. సో పెళ్లి చేసుకోవడం అనేది ఖాయం. మీరు ఎలా చేసుకున్నా సరే దిస్ ఇస్ ద పాసిబిలిటీ. Yes. 85% మేము చెప్పినట్టు మీరు బయట ఉండడం, బయట చదవడం, బయట నుంచి వచ్చే అబ్బాయి మీకు సెట్ అవుతాడు. మ్. ఒకటి. అదేలా మీరు చూసారంటే మీ యొక్క మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అవుతుంది. మ్. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ది గ్లోరీ. మ్. అది ఒకటే మాట, మీ లైఫ్ గ్లోరియస్ గా మారడం అనేది వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కడున్నా ఈ గురువు మార్పు తర్వాత మారడం అనేది ఖాయం. మీ లైఫ్ లో అప్పులు ఉండదు, మానసికంగా ప్రాబ్లం ఉండదు, ఈ అపరిచితుడు మూవీ చూసినట్టు డైలీ మీ ఇంట్లో వాళ్ళకి ఉండదు. సో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హ్యాపీ.
ఎందుకంటే ఇది చంద్రుడు నీచమయ్యే స్థానం వృశ్చికం. మార్నింగ్ ఉండే మూడు మధ్యాహ్నం ఉండదు. అందుకనే నేను చుమ్మా కలోక్యువల్గా జాలీగా నేను మాట్లాడుతున్నాను. పొద్దున్న రెమో, మధ్యాహ్నం అపరిచితుడు, సాయంత్రం వేరే యాక్టర్, ఇలా ఒక కాంబినేషన్. ఇదంతా క్లియర్ అవుతుంది. చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మీరు చూసారంటే. సో ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు బి రియలీ బ్యూటిఫుల్. అందుకని మీరు ధైర్యంగా ఉండొచ్చు. నేను చెప్పేది తొడ సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తుంది. తొడలో చిన్నగా ఏదైనా లిపోమా లాగా ఒక చిన్న ఒక వాట్ యు కాల్ కట్టి లాగా ఒక రావడానికి ఛాన్స్ ఉంది. గడ్డ లాగా చిన్నదా రావడం, అది క్లియర్ అవుతుంది. ఇంట్లో నాన్నగారి యొక్క హెల్త్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూడాలి. మెయిన్ గా ట్రావెల్ చేస్తున్నారు అంటే కాస్త చూసుకోవాలి. మిగతా అన్ని బాగుంది, నథింగ్ టు వరీ. ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ 1 year మీరు ఊరికే పడకుండా మీరు తెలుస్తారు, అంత గట్టిగా ఉంది. ధైర్యంగా ఉండొచ్చు. రైట్ సార్. సో పర్సంటేజ్ పరంగా హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది? హ్యాపీనెస్ కోషెంట్ ఇస్ 100 out of 100 సెంటమ్. సూపర్. ఆర్థికంగా మనం చూసామంటే 90% ఉంటుంది. బికాస్ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అంతే. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ధైర్యంగా ఉండొచ్చు. సో రెమెడీస్ సార్ వీళ్ళకి సూచించే ఒకటే విషయం, రెమెడీస్ భాగ్యస్థానంలో గురువు ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు కాశీ, గయా, రామేశ్వరం, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాగా దేశాంతరం వెళ్తారో వాళ్ళకి అవుతుంది అంటే మీ యొక్క సొంత సహాయం చేయొచ్చు. ఓకే. లేదు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్తారంటే వాళ్ళ ఫస్ట్ టికెట్ వేసి పంపించేసేయండి. అది పెద్ద పరిహారం. ఓకే. చాలా మందికి అలా చేయవు. ఇది కూడా పరిహారమా అని తెలియదు. అందుకని చెప్తాం, ఇలాగా మనం చేసామంటే పెద్ద చేంజ్ మీకు దొరుకుతుంది. ఓకే. లేదంటే మీరే మీ ఫ్యామిలీతో మీరు వెళ్ళి పుణ్య నదిలో, నిన్న గంగా లాగా ఉన్న నది, ఏం లేదు గోదావరి పుష్కరానికి వెళ్ళి రండి. ఆంధ్రాలో ఎంత పెద్ద విషయం అది. వెళ్ళి దర్శనం చేసుకొని రండి, ఎంత బాగుంటారు. గురువు ఎంత ఉచ్చబలంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేస్తే అంత సక్సెస్ అవుతుంది. మీకు పాపాలు క్లియర్ అవుతాయి. ఎందుకని నది స్నానం నేను చెప్తున్నా అంటే, ఒక జనరేషన్ స్టార్ట్ అవ్వాలంటే సూర్యుడు, రవి, చంద్రుడు ఈ రెండు ముందే మాత్రమే మీకు అది మీ యొక్క లైఫ్ లో జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ తప్పు ఎక్కడ జరిగినా సరే ఓన్లీ చంద్రుడి యొక్క స్థానం కర్మ మాత్రమే మనం మార్చొచ్చు, విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద మదర్ సైడ్. ఆ మదర్ సైడ్ యొక్క కర్మ మార్చాలంటే నార్మల్ గా నదిలో స్నానం చేయాలి, సముద్రంలో స్నానం చేయాలి, లేదంటే మినిమం లెవెల్లో ఒక అవుట్లెట్ లో అయినా స్నానం చేయాలి. ఇది వేరే ఏ దేశంలో ఇంత లేదు, మనది మాత్రమే ఉంది. అందుకని మనది భారతదేశం. అందుకని మీరు చేయండి. లైక్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. అందుకనే మన పంచాంగంలో కూడా స్పెసిఫిక్ గా చెప్పుంటారు, నది స్నానం ఉత్తమం అని రాసి ఉంటారు. ఆ రోజు ఎందుకు చేయాలనేది పెద్ద చాప్టర్. అది మళ్ళీ ఇట్స్ బిగ్ సబ్జెక్ట్, అది మాట్లాడితే ఇంకా 1 hour. అందుకని మీరు గ్యారంటీగా చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా బాగుంటారు, మీరు బాగుంటారు, మీ ఫ్యామిలీ బాగుంటారు. మీ ఇంట్లో పెళ్లిళ్ళు జరిగిందంటే 1000 people వస్తారు. మినిమం లెవెల్ 200. చాలా మీరు ఒకలా గ్రాండ్ గా చేస్తారంటే 10,000 people. అంత గ్రాండ్ గా వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ చాలా గొప్ప మనుషులుగా ఉంటారు. ఆశీర్వాదం అంత పెద్దగా హెల్ప్ చేస్తుంది. ధైర్యంగా ఉండండి, బాగుంటారు. మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి? వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు ఎవరికైనా. సో ఆ చంద్రుడు అనే గ్రహం నీచలో ఉంటాడు వృశ్చిక రాశి. ఇదే చంద్రుడి గ్రహం మదర్ కూడా కారకుడు. సో అమ్మగారు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. సో అమ్మగారు కూడా ఏదో మేజర్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట లైఫ్లో. సో అది తినేస్తూ ఉంటుంది. సో ఈ అమ్మాయి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే వీడికి ఫిక్స్డ్ ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఏ రాశి వారికి అయినా సరే మన రెమెడీ చూడాలంటే మొత్తం జాతక చక్రాన్ని చూడాలి. వృశ్చిక రాశి అలా కాదు, చంద్రుడు ఆల్రెడీ అక్కడ నీచలో ఉంటాడు కాబట్టి ప్రతి సోమవారం ఫిక్స్డ్గా ఉపవాసం ఉండడం అనేది పెట్టేసుకోవాలి. ముత్యం 3 carats గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించాలి. ధరించే ముందు అభిషేకంగా నచ్చనిగా అమ్మవారికి చేయించి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పర్మనెంట్గా ఉంచుకోవాలి. ఎవరైనా ఎక్కడైనా చనిపోయినప్పుడు మటుకు మనం వెళ్ళినప్పుడు మటుకు ఆ స్టోన్ తీసేసి వెళ్ళాలి. తర్వాత వచ్చిన తర్వాత తలస్నానం ఫుల్గా చేసి వర్జన దుర్ముహూర్తం లేని సమయంలో చూసి మళ్ళీ పెట్టుకోవాలి. సో వీళ్ళకి ఫిక్స్డ్గా ఇవి 2. ఇది కాకుండా ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి చంద్రుడికి 10,000 సార్లు జపం చేయించి కేజీంపో బియ్యం, ఒక 1000 రూపాయల వర్త్ వెండేయటం, ఒక వైట్ లుంగి దానం ఇవ్వాలి. సో ఈ 3 పరిహారాలు ప్రతి వృశ్చిక రాశి వారు చేస్తే ఇంక మిగతా ఏం చేయగలదు. ఈ 3 కంపల్సరీ చేయించాలి. మీరు మెయిన్గా మీరు ధైర్యంగా ఉంటేనే, మనసు స్ట్రాంగ్గా ఉంటేనే, మైండ్ స్ట్రాంగ్గా ఉంటేనే ఏ పనైనా చేయగలరు. లేకపోతే ఎప్పుడు ఆలోచనలోనే మన పనులన్నీ ఇదైపోదాం. సో ఈ 3 రెమెడీలు గుర్తుపెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతం వీరికి వచ్చేసి మనకి చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు, దశమంలో కేతు ఉన్నాడు. పర్వాలేదు, అంత పెద్ద మేజర్ ఇదేం లేదు.
సో వీరికి మెయిన్గా ఏంటంటే పంచమ స్థానంలో శని, పర్వాలేదండి, నష్టమేం లేదు. కానీ మెయిన్గా ఏంటంటే గురువు ఇన్నాళ్ళు బలం లేక ఒక ఏడాది నుంచి చాలా నష్టపోయారు. చాలా డబ్బులు ఖర్చు అయిపోయి, అనవసరంగా ఎవరికో డబ్బులు ఇచ్చి కొన్ని పోయే, కొన్ని బ్లాక్ అయిపోయి, కొన్ని షూరిటీస్ పెట్టారు, అవి రాలేదు, కొన్ని స్పెక్యులేషన్స్ పెట్టారు, మధ్యవర్తిత్వం వహించారు, ఇవన్నీ చేశారు. అవన్నీ చాలా నష్టాలు జరిగాయి వృశ్చిక రాశి వారికి. సో దానివల్ల అనవసరంగా ఆల్రెడీ స్ట్రెస్ స్ట్రెయిన్ మనుషులు కాబట్టి ఇవన్నీ డబల్ ట్రిబుల్ అయిపోయి కూడా అవన్నీ నుంచి ఇప్పుడు బయటపడ్డారు జూన్ 2వ తారీఖు నుంచి. ఎందుకు గురువు ఉచ్చ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. అందరూ అనుకుంటారు ఈ 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటే ఏం చేయగలడు, ఖచ్చితంగా మారిపోద్దని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మోసపోయాం ఏడాది, గురుబలం ఉన్నప్పుడు మోసపోరు. అసలు ఆ వ్యక్తే మీ దగ్గర రాడు. ఆ వ్యక్తి వచ్చిన వాడే డబ్బులు మిమ్మల్ని అడగడు. ఆ వ్యక్తి మిమ్మల్ని షూరిటీ అడగడు. ఆ మధ్యవర్తితో వహించమని అడగడు. సో మీరు వహిస్తారా, ఇవన్నీ అనేది జరిగిపోతాయి మీ గురుబలం ఉన్నప్పుడు అన్నమాట. సో ఈ గురుబలం లేనప్పుడు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడే వీళ్ళందరూ అట్రాక్ట్ అవుతారు, జలగల్లా వచ్చేస్తారు అన్నమాట. సో మనకు నష్టపోయే సమయం అనమాట అది. సో అందుగురించి ఆ టైంలో వస్తారు. సో ఇప్పుడు ఈ గురువు వచ్చాడు కాబట్టి అవన్నీ జరిగిపోతాయి. సో కొత్తగా అప్పులు చేయకలేదు, పాత అప్పులు ఏమైనా ఉంటే తీరిపోతాయి. దైవబలం ఉంది, దైవ దర్శనం చేసుకుంటారు, గురువుని దర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మెయిన్గా బ్లెస్సింగ్స్ 100% దైవం నుంచి ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మెయిన్గా ఈ భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే ఖచ్చితంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, టెంపుల్ కట్టించడం కానీ, లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. సో ఇవన్నీ కూడా మనకు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకుండా నన్ను అడిగితే మీరు మెయిన్గా ఈ ఇంట్లో శుభకార్యాలు జరగడం, వినోదాల్లో పాల్గొనడం, ఇంటికి మనకి బంధువులందరూ వచ్చి వెళ్ళడం, సో పాత స్నేహితులను కలవడం, సో మెయిన్గా ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా గురువు భాగ్యస్థానం, భాగ్యస్థానం అంటేనే భాగ్యం అని. సో ఆర్థికంగా చాలా బాగుంటుంది. బంగారానికి కూడా కారకుడు, సువర్ణానికి కారకుడు గురువే అండి. గురువు ఎల్లో కలర్లో కూడా ఉంటాడు అనమాట. అందుకే మనం ఈ ఖచ్చితంగా బంగారం ఎవరైనా కొనాలనుకుంటే కూడా కొంటారు, ఖచ్చితంగా ఒక వెహికల్ కొంటారు. అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. మరి గృహ బలం కూడా ఉందా? శుభకార్యాలు ఎలాగో ఉన్నాయన్నారు కాబట్టి. మామూలుగా మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ, భాగ్యస్థానం కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం ఉంటుందండి. సో ఖచ్చితంగా ఆ టైంలో గృహం కొంటారు. అంటే ఉదాహరణకు వృశ్చిక లగ్నమైనా, వృశ్చిక రాశి వారైనా కొంటారు. అలాగే మెయిన్గా మేషరాశి వారైనా, మేష లగ్నం వారైనా కొంటారు. ఎందుకంటే మేషం నుంచి 4th హౌస్ అయింది, ఇలా వృశ్చిక నుంచి అయితే 9th హౌస్ అయింది. సో ఖచ్చితంగా గృహం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. వివాహం అండి? వివాహానికి కారకుడు కూడా మెయిన్ అంటే గురువు, అంటే 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు చేయిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. స్పెసిఫిక్గా వృశ్చిక రాశి వారు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏంటంటే, వీళ్ళు ఫాలో అవ్వాల్సిన రెమెడీస్ ఏంటి, మెయిన్గా చతుర్థ స్థానంలోనే రాహు ఉన్నాడు కాబట్టి వీరు కూడా అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించడం, ప్రతిరోజు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే మనకి మెయిన్గా మంగళవారం అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే ఒకసారి, ఎందుకంటే మనకి డిసెంబర్ 5 దాకా 4th హౌస్లో ఉంటాడు కాబట్టి రాహు, ఒకసారి వీలైతే మన పేరు నక్షత్ర గోత్రనామంతో హోమం మరియు అభిషేకం చేస్తే మంచిది. ఇక్కడ స్కందగిరి టెంపుల్ ఉందండి పద్మారావు నగర్ సికింద్రాబాద్లో, అక్కడ చేస్తే చాలా బాగుంటుంది. అంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు, దూరంలో ఉన్నవాళ్ళు కూడా ఆన్లైన్ అయినా కట్టచ్చు. సో అలాగే అమ్మవారికి ఏంటంటే మెయిన్గా ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, ఏ అమ్మవారి టెంపుల్ అయినా పర్లేదు, అక్కడికి వెళ్ళి మనం అమ్మవారికి అభిషేకం అర్చన చేస్తే మంచిది. అలాగే మనం ప్రతి శుక్రవారం కూడా వీలైతే కనుక కొంచెం ఉపవాసం కూడా ఉంటాయి కొన్ని రోజులు, చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుందండి? ఇది యాక్చువల్గా వేరే చోట కూడా గురువు మార్పు గురించి చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్, ఆ స్పీచ్ చూసి చాలామంది కాల్ చేశారండి. మీరు చెప్పిందని మేము చాలా బాగా కనెక్ట్ అవుతున్నామండి అని. ఎక్కువ కన్సల్టేషన్ కూడా వచ్చినాయండి రీసెంట్గా. ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎక్కువ వచ్చింది నాకు. ఈవెన్ టు బి ఫ్రాంక్ మార్నింగ్ కూడాను ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది, సేమ్ వృశ్చిక రాశి. చాలా లెంతీ డిస్కషన్ జరిగింది దాని గురించి. ఒకటి ఏంటంటేనండి, వీళ్ళకి బాగా కనెక్టెడ్ అయిన, నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన రాశి ఇది. ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనురాధ నక్షత్రం ఇవ్వడంతో స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఆ టైంలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నాకు కాల్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది ఆ టైంలో. నా కింద ఉన్న జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళు కూడాను కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయ్యి, కొత్తగా జాబ్లో వచ్చిన వాళ్ళు, కొత్తగా యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి బాగా కనెక్టెడ్ ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. ఫస్ట్ 3 years బ్యాక్ వీళ్ళకి అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇమీడియట్లీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. అష్టమంలో గురువు ఉండటంతో ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా వాళ్ళకున్న స్కిల్ సెట్, టాలెంట్కి అంత గుర్తింపు ఉండదు.
ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉంటుంది. ఇబ్బందిగా ఏదో చేయాలి కాబట్టి ఫోర్స్‌ఫుల్‌గా చేయటము. దీనికి సంబంధించిన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా నేను ఇప్పుడు చెప్పిన విషయం కూడాను వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి చేశారండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఉన్నటువంటి తీసుకెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో వేశారు. ఇంకా ఇష్టమే లేదు. ఓకే. అలా టోటల్‌గా జాబ్ వదిలేశారు వాళ్ళు. ఉండేసి మళ్ళా కొత్తగా స్కిల్ సెట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. అలానే రీసెంట్‌గా ఇంకొక కాల్ కూడా వచ్చింది. వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్ వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌లో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఆ పీహెచ్‌డీ ఎంత చేసినా అయిపోవట్లేదు అసలది. అయిపోవట్లేదు. దాన్ని వదిలేశారు వాళ్ళు. వదిలేసారు. ఎంత దాకా వెళ్ళిపోయినా అసలు టీచింగ్ ఫీల్డే వేస్ట్. నేను వేరే జాబ్‌కెళ్ళిపోతాను, వేరే బిజినెస్ చేస్తానన్నట్లు థాట్‌తోకి వచ్చేసారు వాళ్ళు. నేను మళ్ళా చూసుకొని వెయిట్ చేయండి 1 మంత్ గురువు అనుకూలంగా రావటంతోటి చూడండి, గురువు అనుకూలంగా అయితే పీహెచ్‌డీ కూడా కంప్లీట్ కాదు. మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా ఉండదు. ఇలా వచ్చేసి లేదండి మీకు బిజినెస్ అస్సలు పనికిరాదు. మీరు యూ ఆర్ గుడ్ ఇన్ ద ఓన్లీ దట్ ఫీల్డ్, అక్కడికి వెళ్ళండి. కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పుకున్నాను అనమాట. అందుకని కన్సల్టెంట్ తీసుకోవడం చాలా యూజ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అండి, లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు 8వ ప్లేస్‌లో ఉండటంతోటి వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న నాలెడ్జి, ఎక్స్‌పీరియన్స్‌కి అంత ఉపయోగపడదు. దే కెనాట్ ప్రొజెక్ట్ దెమ్‌సెల్ఫ్ అనమాట. లాక్ అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గురువు మారటంతోటి బాగా ఉపయోగపడిపోయే రాసుల్లో ఇది ఒక రాశి ఈళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే. ఎందుకు ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి మహాభాగ్య యోగం, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే ఇంక సరిపోతుంది, ఇంకేం అవసరం లేదేమో. 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు. ఇలాంటి భాగ్య స్థానం అని కూడా అంటారు జ్యోతిష శాస్త్రంలో. అక్కడికి గురువు వెళ్ళిపోవటంతోటి సర్వ సౌభాగ్యం, అన్ని విధాల సౌభాగ్యం ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారండి. మనకి ముందు నేను చెప్పటం కాదు, మన గ్రంథాల్లో చెప్పారు. ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే రియల్ టైంలో ఎలా జరిగింది అనే దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. అందులో ఏం చెప్తారు, అర్ధచ అంటే అర్థం అంటే ఏంటి, ధనం సంపదలు బాగా వస్తూ ఉంటుంది. స్వకులాచార అంటే వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉండటం, ఫంక్షన్స్‌లో పార్టిసిపేట్ చేయటం, పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయటము, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగటము, గృహ ప్రవేశాలు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గృహ లాభం, ఇల్లు ఖచ్చితంగా కట్టుకుంటారు వీళ్ళు. కొత్తగా ఫిక్స్డ్ అసెట్స్‌ని చక్కగా, స్థిరాస్తులను చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. లాభం, అలా ఫిక్స్డ్ అసెట్స్‌కి సంబంధించి ప్రతి విషయం లాభప్రదంగా ఉంటుంది. సుఖ భోజనం, చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్కం, వీళ్ళు చుట్టూ ఫిమేల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్‌ని లక్ష్మీ స్థానం అంటారు. సో అమ్మవారి ఇస్ ఎ ఫిమేల్ ఎనర్జీ. లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి. ఇంట్లో భార్య కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఎవరికైనా సరిగా లేకపోతే సరిగా ఉండటం, మంచి సపోర్ట్ ఇస్తారు, ఉంటూ ఉంటారు. అంతేగాని లేడీస్‌తో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మంచి మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు. చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఇలా 9వ స్థానంలో ఉండటం వల్ల గురువు వీళ్ళకి ఫైనల్‌గా సర్వ సౌభాగ్య సిద్ధి, అంత భాగ్యం ఉంటుందని చెప్పుకుంటారు. కుటుంబాల సౌఖ్యం, అధికారంలో ప్రాప్తి, కార్యసిద్ధి, స్త్రీ సుఖము, రుచికరమైన భోజనము, గృహ లాభము, ఇంకా లిస్ట్ వెళ్ళిపోతుంది. అది చాలా పెద్ద ఎక్కువగా పెట్టారు. ఇది రాసిన మహర్షులే అలాగే. గురువు అంటే మంచి ఫేవరబుల్ ఏమో, చాలా బాగా రాశారు. ముఖ్యంగా హెల్త్ ఎవరికైనా గనక బాగా లేకపోతే హెల్త్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ టైంలో బ్రదర్స్ నుంచి, సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. పిల్లలు పుట్టాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ది బెస్ట్ టైం అండి ఈ టైంలో. ఈ టైంలో గనక ప్లాన్ చేసుకుంటే అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కలిసి వస్తుందండి. ఇది ఒక రహస్యం కూడా చాలా మందికి తెలవదు. డబ్బులకి లేననుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్‌గా ప్లాన్ చేయండి. అమ్మాయి పుడుతుంది, అమ్మాయి ద్వారా ధనం వస్తుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వృశ్చిక రాశి వారికి? వీళ్ళకి రెమెడీస్ ఎందుకండి? రెమెడీస్ నాకు తెలిస్తే ఏం అవసరం లేదు. బట్ గురువు ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. టూ మచ్ ఓవర్ అంబిషన్స్ కమిట్ అవ్వకుండా రియల్ టైంలో చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అదొక రెమెడీ అండి. పర్టికులర్‌గా అయితే ఏం అవసరం ఉండదు నేను అనుకుంటాను. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.